ప్రెగ్నెంట్ లేడీ కోసం లక్ష్మి బస్సుని రూటు మార్చి వేరొక దారిలో హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే రోడ్డుకి అడ్డంగా కొన్ని రాళ్ళు ఉండటంతో వెంటనే మిత్ర బస్సుని ఆపేస్తారు. ఏంటి మిత్ర, బస్సుని మళ్ళీ ఆపేశావు? మళ్ళీ ఏ రోడ్డు పొదున పోయే దానమో వచ్చిందా? వాళ్ళని ఎక్కించుకోవడానికి ఇలా బస్సుని ఆపించారా అని మనీషాదేవి అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. అరే వివేక్, ఇక్కడెవరో రోడ్డుకి అడ్డంగా రాళ్ళని పెట్టారా, తీసేయ్ అని వివేక్ని పిలుస్తూ ఉంటాడు. మిత్ర, వివేక్ ఇద్దరు కలిసి రోడ్డు మీద ఉన్న రాళ్ళని తీసేస్తూ ఉంటే అప్పుడే దోపిడీ దొంగలు వివేక్ దగ్గరికి వచ్చి కత్తుల్ని వాళ్ళ పీకల మీద పెట్టేసి వెంటనే కొంతమంది బస్సులోకి ఎక్కి మీ దగ్గర ఉన్న నగలు, డబ్బులు మొత్తం కూడా ఇచ్చేయండి అని అడుగుతూ ఉంటారు. లేకపోతే మిమ్మల్ని పిల్లలని కూడా చూడకుండా చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటారు. అంతా కూడా ఈ లక్ష్మి వల్లే వచ్చింది. బస్సుని రూటు మార్చి తీసుకురావడం వల్లనే ఈ దోపిడీ దొంగలు ఇలా వచ్చారు. మన నగలని, డబ్బులని అంతా కూడా తీసుకువెళ్ళిపోతున్నారు అని మనీషాదేవి అని తిట్టుకుంటూ ఉంటారు. నగలు, డబ్బులు అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. లక్ష్మి బస్సు దిగి అయ్యో మిత్రగారు, వివేక్ వాళ్ళని ఏం చేయొద్దు అని రౌడీలని ప్రాధేయపడుతూ మళ్ళీ బస్సులోకి వెళ్తుంది. ఏయ్, నీవి కూడా నగలు కూడా అన్నీ ఇచ్చేసేయ్ అని రౌడీ కత్తిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు. లేకుంటే ఈ చిన్నపిల్లల ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తాడు. లేదు లేదు, వీళ్ళని ఏమి చేయొద్దు అని లక్ష్మి తన మెడలో ఉన్న నగలు అన్నీ తీసేస్తూ ఉంటుంది. ఇంకా మీరు కావాల్సినవన్నీ ఇచ్చేసినాం కదా, మిత్ర గారిని, వివేక్ గారిని వదిలేయండి అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే మిత్ర పికపై కత్తి పెట్టిన ఒక రౌడీ, అయితే దాని మెడలో ఉన్న తాళి ఉందిరా, అది కూడా తీసుకురా అని చెప్తాడు. లేదు లేదు, తాళి నేను ఇవ్వను అని లక్ష్మి చెప్తుంది. ఏయ్, మర్యాదగా ఇస్తావా లేదా అని రౌడీ అడుగుతూ ఉంటే, దాంతో మాటలేంట్రా, లాగిపడేసాయిరా అని ఇంకో రౌడీ చెప్తాడు. దాంతో లక్ష్మి దగ్గర ఉన్న రౌడీ లక్ష్మి మెడలో ఉన్న తాళిని లాగేయబోతూ ఉంటే వెంటనే లక్ష్మి వాడి చేతిని అడ్డుగా పట్టుకొని మెలిపెట్టి తిప్పేస్తూ ఉంటుంది. తాళిని తెంపేద్దాం అనుకుంటావు, ఎంత ధైర్యంరా నీకు అని వాడి చేతిని విరిచేసి కొడుతూ ఉంటుంది. అప్పుడే మిత్ర, వివేక్ కూడా వాళ్ళ పీకలపై కత్తి పెట్టిన రౌడీలను కుమ్మేస్తూ ఉంటారు. ఆ రౌడీలని మిత్ర, వివేక్, లక్ష్మి ముగ్గురు కలిసి వివేక్ చితగ్గొడుతూ ఉంటారు. ఈలోపు పోలీసులు కారులో అక్కడికి వస్తారు. మిత్ర, వివేక్, లక్ష్మి కలిసి రౌడీలని పోలీసులకి పట్టించేస్తారు. మేము ఎన్నో రోజులుగా ఈ రౌడీల కోసం వెతుకుతూ ఉన్నాము. వీళ్ళు ఎంత క్రూరంగా ఉంటారో తెలుసా, చాలా కరుడుగట్టిన నేరస్తులు వీళ్ళు. వీళ్ళ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాము. ఇప్పుడు మీ వల్ల వీళ్ళు మాకు దొరికారు, థ్యాంక్ యూ సో మచ్ అని పోలీసులు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు. రౌడీలను తీసుకొని వెళ్ళిపోతారు. అమ్మ లక్ష్మి, మీకేం కాలేదు కదా అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య గారు, మేమంతా క్షేమంగానే ఉన్నాము అని లక్ష్మి చెప్తుంది. ఇలా జరుగుతుందని దీక్షితులు గారు ముందే చెప్పారమ్మా. క్షేమంగా మీరు బయటపడ్డారు, నాకు అంతే చాలు అని జయదేవ్ అంటాడు. ఇదిగో అంతా కూడా ఈ లక్ష్మి వల్లే జరిగింది అని మనీషాదేవి అని లక్ష్మిని తిడుతూ ఉంటారు. అడ్డమైన వాళ్ళని బస్సులో ఎక్కించకు అని చెప్తూ ఉంటే వాళ్ళని ఎక్కించుకొని ఇలా రోడ్డు మార్చింది, అందువల్లనే ఇలా తిప్పలు పడాల్సి వచ్చింది అని మనీష తిడుతూ ఉంటుంది లక్ష్మిని. ఇక చాలే, ఇప్పుడు ముందే ఆవిడ నొప్పులు పడుతుంది, ఇక బయలుదేరి వెళ్దామని మిత్ర అరవడంతో తలా ఒకటి రాళ్ళన్నీ పక్కకు తీసేసి మిత్ర డ్రైవ్ చేస్తుంటే బస్సులో వెళ్తూ ఉంటారు. లీడర్ తాతయ్య, ఊరి జనాలంతా లక్ష్మి వాళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడొస్తారు లక్ష్మి అమ్మ వాళ్ళు అని లీడర్ తాతయ్యను ఊరి జనాలు అడుగుతూ ఉంటే కాసేపట్లో వచ్చేస్తారు అని తాతయ్య చెప్తారు. అప్పుడే లక్ష్మి వాళ్ళందరూ అక్కడికి రావడంతో అదిగో వచ్చేసారు అని తాతయ్య చూపిస్తూ లక్ష్మమ్మ ఎలా ఉన్నావు అని అందరూ పలకరిస్తూ ఉండడంతో లక్ష్మికి ఏంది ఇక్కడ ఇంత క్రేజ్ ఉంది లక్ష్మికి అని మనసులో మిత్ర అనుకుంటాడు. లక్ష్మమ్మ, మీ ఆయన అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు, జంట చూడముచ్చటగా ఉంది, మీ పిల్లలు అచ్చం నీలాగే ఉన్నారు అని ఊరి జనాలు పొగుడుతూ ఉంటారు. జానమ్మ, మీ ఆయన కూడా అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అని ఊరి జనాలు చెప్తూ ఉంటే జాను కూడా మురిసిపోతుంది. సరే సరే, లోపలికి వెళ్దాం పదండి అని లీడర్ తాతయ్య అంటాడు. లక్ష్మి ఆ ఇంటిని చూసుకుంటూ వాళ్ళ తాతయ్యతో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి వాళ్ళు లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఆగండి ఆగండి అంటూ ఒక ఆవిడ చెప్తుంది. అదేంటి మీరు రాక వస్తున్నారు, ఇలా ఊరికే వచ్చేస్తారా ఏంటి అని లక్ష్మికి, మిత్రకి, పిల్లలందరికీ కలిసి ఒక పూలమాల ఇస్తారు. లక్ష్మి ఏంటిది అని మిత్ర మెల్లగా అడుగుతూ ఉంటే ఇది మా ఊరి ఆచారం అండి అని లక్ష్మి చెప్తుంది. మనం ఏమన్నా కొత్తగా పెళ్లి చేసుకుని వస్తున్నామా అని మిత్ర అంటే మా ఊరి ఆచారం అని చెప్పాను కదండి అని లక్ష్మి అంటుంది. చూడండి, మీరు ఇవన్నీ స్వీట్ తినిపించుకోవాలి ఒక ఆవిడ చెప్తుంది.
మనకేమన్నా కొత్తగా పెళ్ళైందా ఏంటి అని మిత్ర అడుగుతుంటే, ఏమండి అందరూ చూస్తున్నారు, మా ఊరి ఆచారం అని చెప్పాను కదండి, ప్లీజ్ అండి అని లక్ష్మి అంటుంది. మిత్ర చేసేదేమీ లేక లక్ష్మికి స్వీట్ తినిపిస్తే లక్ష్మి మిత్రకి తినిపిస్తుంది, మిత్ర లక్కీకి తినిపిస్తాడు. మనీషా ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటూ రగిలిపోతూ ఉంటుంది. రేయ్ నీకు కూడా ఇవన్నీ చేస్తారో ఏమో, ఇవన్నీ నాకు నచ్చవని చెప్పేసే మమ్మీ అని చెప్పరా వివేక్ అని అంటారు. అదేంటి మా అన్నయ్య వదినకేనా, కొత్తగా పెళ్ళైనా మాకు చేయరా అని వివేక్ అడగటంతో దేవి అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చేస్తాం బాబు, ఎందుకు చెయ్యం అని వివేక్ జానుకి కూడా పూలమాల వేస్తారు. పూలమాలేనా, స్వీట్ తినిపించుకొనివ్వరా మమ్మల్ని అని అంటే, మీకు స్వీట్ కూడా తినిపించుకొని ఇస్తాము, ఎందుకు ఇవ్వము, తీసుకోండి తినండి అని స్వీట్ కూడా ఇస్తారు. అంతేనా అని వివేక్ మాట్లాడబోతుంటే, రేయ్ దిష్టి కూడా వాళ్ళే తీస్తారులే, నువ్వు మళ్ళీ సపరేట్గా అడక్కు అని చాలా అసహ్యంగా ఉంటుంది అని దేవి అని చెప్తుంది. జాను ఏమో నవ్వుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ కలిపి దిష్టి తీసి లోపలికి పెట్టి రమ్మని చెప్తారు. తర్వాత లక్ష్మి గదిలోకి రాగానే వాళ్ళ తాతయ్య అమ్మ నాన్న ఫోటోలను చూసుకొని గత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. బస్సు ప్రమాదంలో వాళ్ళ తాతయ్య ప్రాణాలు కోల్పోయింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తాతయ్య, ఆ రోజు మీరు బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు, చిన్న వయసులోనే మీరు మాకు దూరం అయిపోయారు. ఆ రోజే కనుక మీరు ప్రాణాలతో ఉండుంటే ఈరోజు మేము ఇలా అయిపోయి ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసి వస్తున్నా కూడా నాకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి. నా కుటుంబాన్ని నేను ఎక్కడ కోల్పోతానో అని భయపడుతూనే వచ్చాను. మీరంతా నాకు తోడుగా ఉండి నా కుటుంబానికి ఎప్పుడు ఏమీ కాకుండా కాపాడారని నాకు అనిపిస్తుంది తాతయ్య. మేమైతే మిమ్మల్ని కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాము అని ఏడుస్తుంది. అప్పుడే జాను అక్కడికి వచ్చి, ఏంటక్క తాతయ్య గుర్తుకు వచ్చారా? అవునక్క, నాకు కూడా ఈ ఇంటిని చూడగానే అన్నీ గుర్తుకు వస్తున్నాయి. చాలా బాధ వేసిందక్క. తాతయ్య ప్రాణాలు కోల్పోవడం అన్నీ గుర్తుకు వస్తున్నాయక్క. మనం కోల్పోయింది చాలా విలువైందక్క అని జాను కూడా బాధపడుతూ ఉంటుంది. కానీ ఈ ఊరు వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకొని మనల్ని పలకరించిన తీరు ఉందే, అమ్మ నాన్న తాతయ్య మనకు మళ్ళీ కనిపిస్తున్నట్టు అంత సంతోషం వేసిందక్క. మన వాళ్ళు మన ఊరి వాళ్ళ రూపంలో మన ముందే ఉన్నారక్క. అందుకే నాకు చాలా సంతోషం వేసింది ఈ ఊళ్ళో అడుగుపెట్టినందుకు అని జాను చెప్తుంది. అవును జాను అని లక్ష్మి కూడా సంతోషపడుతుంది. సరే అక్క, నీకోసం బావగారు పిల్లలు సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఎలా అక్క, వెళ్ళు అని జాను చెప్పడంతో అలాగేనంటూ లక్ష్మి వెళ్తుంది. తర్వాత మనీషా దేవయానికి ఒక గది చూపిస్తూ, ఇదే అమ్మా మీ గది, మీకేం కావాలో చెప్పండి తీసుకువస్తాను అని ఒక పనతను అడుగుతూ ఉంటాడు. కొండమీది కోతి కావాలి, తీసుకొస్తావా అని వెళ్ళు అని కోప్పడుతూ విసుక్కుంటూ ఉంటుంది దేవయాని. దాంతో అతను మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఏంటి మనీషా, ఈ పల్లెటూరులో మనం ఎన్ని రోజులు ఉండాలి? అసలు లక్ష్మిని ఈ ఊరు రాకుండానే అడ్డుకుంటానని చెప్పావు, ఏదేదో ప్లాన్ చేస్తానని చెప్పావు, కానీ ఏమీ చేయలేదు. నువ్వు లక్ష్మిని ఆపలేకపోయావు. ఇప్పుడు చూడు లక్ష్మికి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో, మిత్ర ఎక్కడ లక్ష్మి మాయలో పడిపోతాడో అని నాకు చాలా భయంస్తుంది అని దేవయాని అంటే, అవునంటే లక్ష్మికి ఉన్న క్రేజ్ చూస్తే మిత్ర నాకు దూరం అయిపోతాడేమోనని అనిపిస్తుంది. అసలు లక్ష్మికున్న క్రేజ్ చూస్తే నాకు ఎలా ఉందో తెలుసా? లక్ష్మమ్మ అంటూ అందరూ కూడా అలా ఫ్యాన్స్ అయిపోయారేంటి? ప్రతి ఒక్కరి నోట లక్ష్మమ్మ అన్న పిలుపే. ఇంకా మిత్ర ఒళ్ళో పడిపోకుండా ఎలా ఉంటాడు? మిత్రని తన వైపు తిప్పుకోవడానికే లక్ష్మి కావాలని ఇలా ప్లాన్ చేసి ఈ ఊరికి తీసుకొచ్చినట్టుంది. కాబట్టి వెంటనే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి అని మనీషా అంటే, ఇప్పుడే కదా వచ్చింది, అంత తేలిక ఎలా వెళ్ళగలం అని దేవయాని అంటుంది. మిత్ర ఫ్యాక్టరీ ఒకటి తగలబడిపోతే మనం వెళ్ళిపోతాం కదా ఆంటీ అని మనీషా అంటుంది. ఏంటి, ఫ్యాక్టరీ తగలబెట్టేస్తావా? ఇంకా ఆస్తి కూడా పంచుకోలేదు, ఆస్తి నష్టం కలిగించకు అని దేవయాని అంటుంది. ఇక్కడ నా జీవితం నాశమైపోతుంటే మీకు ఆస్తి నష్టం గురించి ఆలోచించే టైం కూడా ఉందా? నాకు అవన్నీ తెలియదు, ఇక్కడ నుంచి వెళ్ళటమే కావాలి. అయినా ఆ సరయునే GPS ట్రాకరు అది ఇది అని లక్ష్మిని ఏమేమో చేస్తానని ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఇప్పుడు దానికి ఫోన్ చేస్తాను చూడు అని కాల్ చేస్తూ ఉంటుంది. సరయు పిఏ చెంప పగలగొట్టి, అసలు నువ్వు ఒక్కటి కూడా సరిగ్గా చేయవా? ఆ లక్ష్మి వాళ్ళు ఊరెళ్ళిపోయారు అని సరయు అంటుంటే, అది కాదు, వాళ్ళు బస్సు రూట్ మారడం వల్లే బాంబు బ్లాస్ట్ అవ్వడం కాలేదు అని పిఏ అంటాడు. నువ్వు తొక్కలో రీజన్స్ చెప్పకు, నువ్వు ఒక్కటి కూడా సరిగ్గా చేయవు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే మనీషా దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో, ఈ మనీషా ఇప్పుడెందుకు కాల్ చేస్తుంది అని సరయు ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.